వచ్చింది. కీర్తనలు 122 మొదటి వచనం మనం చదువుకున్నాము. యాత్రా కీర్తన దావీదుది అని రాయబడుతూ వచ్చింది. అంటే దావీదు రాస్తూ వచ్చినాడు. ఇది ఇక్కడ యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని కదా. ఇక్కడ దావీదు ఎందుకు సంతోషిస్తా ఉంటున్నాడు? దేవుని సన్నిధికి వెళ్ళడానికి, లేకపోతే దేవుని మందిరానికి. ఇంగ్లీష్లో అయితే ఏమనుంది? హౌస్ ఆఫ్ గాడ్ అని. లెట్ us go into the house of లార్డ్ కదా. దేవుని మందిరానికి లేకపోతే ప్రభువు మందిరానికి వెళ్ళడానికి నేను సంతోషించి తిని అంటూ ఉన్నాడు. అంటే దేవుని మందిరానికి రావడానికి ఎంతగానో సంతోషించేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు దావీదు కదా. మనం ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి రావడానికి మనం సంతోషిస్తా వచ్చినావా? ఎట్లా వచ్చినాం కదా? ఇట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్ కదా. మనం సంతోషించేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఎందుకు దావీదు సంతోషిస్తా వచ్చినాడంటే, దావీదుకి అంటే ఆ దేవుని మందిరంలో ఉండేటువంటి ఆ సంతృప్తి అది తెలిసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. ఎందుకు? దేవుని మందిరానికి వస్తే ఏం చేయొచ్చు? ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు ఈరోజు ఉదయం కాలంలో ఎందుకు వచ్చినాము? ఆయన ఆరాధించడానికి. కాబట్టి దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతగానో ఇష్టపడతా వచ్చినాడు. దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతగానో సంతోషిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఆయన్ని ఆరాధించడానికి సంతోషించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఎందుకు దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో సంతోషిస్తూ వచ్చినాడంటే, దావీదుకి తెలుసు దేవుడు ఏం చేసినాడు కదా. దావీదు గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. తన జీవితంలో దేవుడు ఏం చేస్తా వచ్చినాడు అనేటువంటి విషయాలని ఆయన గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టే దావీదు దేవుని మందిరంలోనికి రావడానికి సంతోషిస్తా వచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని ఆరాధించడానికి ఎంతగానో ఆశపడతా వచ్చినాడు కదా. అందును బట్టే ఆయన ఇంత గొప్పగా ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు. ఎన్ని కీర్తనలు రాస్తా వచ్చినాడు కదా, ఎన్ని పాటలు పాడుతూ వచ్చినాడు దేవుని కోసం. కాబట్టి ఎందుకంటే దేవుడు ఆయన పట్ల చేసినటువంటివన్నీ కూడా ఆయన గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. చూడండి, అందుకే మనం గమనించినట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయంలో అక్కడ 15-16 వచనాలు మనకు తెలిసినటువంటి భాగమే ఇది. అక్కడ ఎంతమంది ఉన్నారు? కుష్ఠరోగులు 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా. 10 మంది బాగుపడినారా లేదా? 10 మంది బాగుపడినారు. కానీ ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చి ఏం చేసినాడు? ప్రభువుని స్తుతించినాడు, ఆరాధించినాడు. ఎందుకంటే హీ నోస్ ద వాల్యూ ఆఫ్ దట్ సాల్వేషన్. ఆ రక్షణ లేకపోతే ఆ యొక్క ఆ కుష్ఠులో నుంచి బయటపడితే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆ అనుభవము అతను ఎరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దాని గురించినటువంటి ఆ విలువను తెలుసుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అది గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందును బట్టే తను తిరిగి వచ్చి ఆరాధించినటువంటి వాడిగా, స్తుతించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మిగిలినటువంటి 9 మంది కూడా ఏం చేస్తా వచ్చినారు? చేయలేకపోతా వచ్చాడు. సపోజ్ మనం ఒక గుంటలో పడినాం అనుకోండి, రాత్రి పోతాం ఆడన్నా, గుంట కనపడలేదు, పెద్ద గుంటతో విన్నారు, పడినాము కదా. ఎవరన్నా వచ్చి మనల్ని ఎత్తినారు అనుకోండి, పైకి ఎత్తినారు, ఏం చేస్తాం మనం? చాలాసార్లు చెప్తాం, గుర్తు చేసుకుని మరీ చెప్తాం. బహుశా వీళ్ళుంటే మళ్ళీ ఫోన్ ఒకసారి తీసుకొని అన్న ఒకసారి బిర్యానీ కలుసాం కదా అని చెప్పి కదా మనం థ్యాంక్స్, అట్లా కూడా థ్యాంక్స్ చెప్తాం కదా. కాబట్టి ఎందుకు అట్లా చేస్తామంటే, బికాస్ వీ నో దట్ వాల్యూ, వి రికగ్నైజ్ దట్ వాట్ హీ హాస్ డన్ టు అస్. కాబట్టి తను మనకి ఏం చేసినాడో అది మనం గుర్తెరిగినటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం. అంత చిన్నదానికే మనం అంతగా చేస్తే దేవుడు మన విషయాల్లో ఎంతో చేస్తా వచ్చినాడు కదా. కాబట్టి మనము ఆయన్ని ఎంతగా ఆయన్ని ఆరాధించాలి కదా. కాబట్టి ఉదయకాల సమయంలో మనం కొన్ని మాటలు మనము చూసుకొని మనం ఆ విధంగా ఆయన ఆరాధిస్తూ ఉంటాం. చూడండి, కీర్తనలు 51వ అధ్యాయము 12వ వచనం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. చాలు చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే నీ రక్షణానందము నాకు, ఇంగ్లీష్లో అయితే జాయ్ ఆఫ్ సాల్వేషన్ అని ఉంది కదా. కాబట్టి నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. రక్షణలో ఏముంది? ఆనందం ఉంది, రక్షణలో సంతోషం ఉంది కదా.
రక్షణలో ఆనందము, సంతోషం ఉంది కాబట్టి అందుకే రక్షణానందము అంటా ఉన్నాడు అక్కడ గారు దావీదు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు రక్షణ లేనటువంటి వారంగా, దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో మనం ఉంటా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు కదా. తప్పిపోయినటువంటి కుమారుడు ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు కదా. ఏం చేసినాడు? ఆస్తిని అంతటిని విభాగించుకొని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. డబ్బులు ఉన్నంతసేపు ఏం చేసినాడు? ఎంజాయ్ చేసినాడు. తర్వాత ఏమైపోయింది? ఎక్కడ పోయినాడు? కదా. ఏమన్నా ఆనందం ఉండిందా తన జీవితంలో కదా? పందులు తినేటువంటి పొట్టుతో కడుపు నింపుకోవాలని అనుకున్నాడంటే ఇంక అంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, లేకపోతే అంతకంటే బాధాకరమైనటువంటి సంగతి తన జీవితంలో ఎక్కడా లేదు. కానీ ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏం డెసిషన్ తీసుకున్నాడు? నా తండ్రి ఇంటిలో అనేకమైనటువంటివి ఉన్నాయి, చాలా సంతోషం ఉంది కదా. అందుకే తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? అందుకే ఏమొచ్చింది? తండ్రి ఇంటిలో అప్పుడు సంతోషం వచ్చింది కదా. వాళ్ళు అందుకే ఏం చేసినారు? విందు చేసినారు. తన అన్న కూడా వస్తే, నీ తమ్ముడు తిరిగి వచ్చినాడు, ఎంతో సంతోషంగా ఉంది, రాయ్యా ఈ సంతోషంలో పాల్పొందుతువు అని చెప్తా వచ్చినాడు కదా. కాబట్టి ఎప్పుడైతే తప్పిపోయినటువంటి కుమారుడు ఆ లోకంలోంచి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తా వచ్చినాడో అప్పుడు అక్కడంతా సంతోషం ఉంటా వచ్చింది. ఆ రక్షణానందాన్ని తను కూడా అనుభవిస్తా వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా, నా జీవితాల్లో కూడా ఒకప్పుడు అటువంటి పరిస్థితిలో మనం ఉంటా వచ్చినాం. లోకములో అంధకారమైనటువంటి స్థితిలో, బాధాకరమైనటువంటి స్థితిలో, ఎక్కడా సంతోషం లేకుండా, ఆనందము లేకుండా, దారుణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని తన క్షమించండి, 13 కాదు, 5వ వచనం. నీ రక్షణ వలన అతనికి ఏం కలిగిందంట? గొప్ప మహిమ కలిగెను. చాలు చాలు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే నీ రక్షణ వలన అతనికి ఏమొచ్చిందంట? అది ఆయన రక్షణ వల్ల మనకి ఆనందం మాత్రమే కాదు కానీ ఇంకా ఏమొచ్చింది? మహిమ. కాబట్టి గొప్ప మహిమని నీకు నాకు ఆయన దయచేసినటువంటి వాడిగా, ఆనందము, రక్షణ ఆనందాన్ని, ఆ యొక్క మహిమని నీకు నాకు దయచేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు గౌరవ ప్రభావములను నీవు అతనికి, గౌరవ ప్రభావములను మనకు ధరింపజేసినాడంట.
మనం వేటిలోనో గౌరవం ఉంటుందని అనుకుంటాం కదా. ఒక పురస్కారం వస్తేనో, లేకపోతే ఏదొస్తేనో, అది వస్తేనో, ఇది వస్తేనో, లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగ స్టార్ అవార్డు వస్తేనో, లేకపోతే స్పాట్ అవార్డు వస్తేనో, ఇంకొక అవార్డు వస్తేనో గౌరవప్రదం అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకి ఆయన రక్షణ వలన మనకి ఏం కలుగజేస్తా వచ్చినాడు? గౌరవ ప్రభావములను ధరింపజేస్తా వచ్చినాడంట. ఎంత అద్భుతమైనటువంటి సంగతి కదా. ఆయన్ని ఎరగడమే గౌరవ ప్రభావం కదా. అంతేకాదు గొప్ప మహిమని మనకు కలగజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందరం బట్టి ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అదేవిధంగా చూడండి, కీర్తనలు 16:11 వచనం. కీర్తనలు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు కదా. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆయన రక్షణలో ఏముంది? ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఇప్పుడు ఇంకా ఏముందంట? ఆయన సన్నిధిలో ఏముందంట? సంపూర్ణమైన కంప్లీట్నెస్ కదా. ఆయన సన్నిధిలో కంప్లీట్ జాయ్, కంప్లీట్ జాయ్. దేర్ ఈస్ కంప్లీట్ జాయ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. కాబట్టి దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ఒకప్పుడు మనము దేవుని సన్నిధిలో లేనటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనము దేవుని సన్నిధికి చాలా దగ్గరగా వచ్చినాం కదా. ఒకప్పుడు ఎట్లా ఉంటా వచ్చినామంట? దూరంగా ఉంటా వచ్చినాం. దేవుని సన్నిధికి దూరంగా ఉంటా వచ్చినాం, దేవునికి దూరంగా ఉంటా వచ్చినాం. నిరీక్షణ లేకుండా పరదేశులుగా ఉంటా వచ్చినాం, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా ఉంటా వచ్చినాం, లోకమందు దేవుడు లేనటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకొని మునుపు దూరస్థులమైనటువంటి మనల్ని క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? సమీపస్తులుగా చేస్తా వచ్చినాడు. దేవుని సన్నిధిలోనికి మనల్ని తీసుకొస్తా వచ్చినాడు. ఒకప్పుడు ఆయనతో సహవాసము లేనటువంటి వారంగా, ఆయన సన్నిధిలో లేనటువంటి వారంగా నువ్వు నేను ఉంటా వచ్చినాము, దూరంగా ఉంటా వచ్చినాము. అటువంటి నిన్ను నన్ను ఆయన క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తములో మనల్ని సమీపస్తులుగా చేస్తా వచ్చినాడు కదా. కాబట్టి అంతేకాదు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 16:11 కూడా 16:11 జీవ మార్గములను ఏం చేసినాడంట? తెలియజేసినాడంట కదా. జీవ మార్గమును తెలియజేసినాడంట, నిత్య జీవానికి మార్గాన్ని తెలియజేసినాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఏమన్నాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడు కూడా. కాబట్టి ఆయనే జీవ మార్గం. ఆ జీవ మార్గాన్ని నీకు నాకు తెలియజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు, పరిచయం చేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఆ యొక్క జీవ మార్గంలోనికి నిన్ను నన్ను నడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మునుపు దూరస్థులంగా ఉంటా వచ్చినాం, ఆయన సన్నిధికి దూరంగా ఉంటా వచ్చినాం, ఆయనకు దూరంగా ఉంటా వచ్చినాము. అయితే క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన నిన్ను నన్ను సమీపస్తులుగా చేస్తా వచ్చినాడు. ఆ యొక్క సన్నిధిలో ఎంతో ఆనందం ఉంది, అవునా కాదు? దేవుని సన్నిధిలో ఆనందం ఉందా లేదా? ఎంతో ఆనందం ఉంది. కాబట్టి ఈ యొక్క ఆనందాన్ని ఉదయకాల సమయంలో మనము ఆయన్ని ఆ విధంగా ఆరాధించాలా. అంత ఆనందాన్ని పొందుకుంటున్నటువంటి నువ్వు నేను ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనం.
ఆ, నీవే వారిని కాపాడుదువు ఆ. కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ కూడా ఏమవుతారంట? ఇంకా సంతోషం ఎక్కడుంది? ఆయన ఆశ్రయించడంలో సంతోషం ఉంది, దేవుని యొక్క సంరక్షణలో సంతోషం ఉంది కదా. దేవుని యొక్క రక్షణలో సంతోషం ఉంది, దేవుని యొక్క రక్షణలో ఆనందం ఉంది. అంతేకాదు మనం చూసుకుంటా వచ్చాం, దేవుని యొక్క సన్నిధిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. అంతేకాదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన్ని ఆశ్రయించు వారు ఎట్లా ఉంటారంట? సంతోషిస్తారు. ఆయన సంరక్షణలో, దేవుని యొక్క సంరక్షణలో ఎంతగానో సంతోషం ఉంది. అందుకే కింద అంటా ఉన్నాడు, నీవే వారిని కాపాడుదువు గనక వారు నిత్యము ఏం చేస్తారంట? ఆనంద ధ్వని చేస్తారంట. ఆయనే మనల్ని కాపాడేటువంటి దేవుడు, ఆయనే మనల్ని భద్రపరిచేటువంటి దేవుడు కదా. రక్షించిన నాటి నుంచి ఇంతవరకు కూడా నిన్ను నన్ను కాపాడుతూ వస్తున్నటువంటి దేవుడిగా ఆయన ఉంటా వచ్చాడు కదా. సాతాను ఎట్లా ఉన్నాడంట? గర్జించు సింహము వల్లే ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు వాడు. కాబట్టి అటువంటి పరిస్థితులంతటి నుంచి నిన్ను నన్ను ఆయన కాపాడుతున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంధకార సంబంధమైనటువంటి శక్తుల నుంచి నిన్ను నన్ను ఆయన కాపాడుతూ ఉంటున్నాడు. అంతేకాదు ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా నిన్ను నన్ను ఆయన కాపాడుతున్నటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. అందుకే ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. బహుశా మనం అనేక రకాలైనటువంటి సమస్యల గుండా వెళ్తా ఉన్నామేమో. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, లేకపోతే కుటుంబపరమైనటువంటి సమస్యలు, అంతేకాదు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కదా, ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు. కానీ ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని ఏం చేస్తూ ఉంటున్నాడు? ఆయన కాపాడుతూ ఉంటున్నాడు, ఆయన భద్రపరుస్తూ ఉంటున్నాడు, ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉంటున్నాడు. మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన మనకు సంతోషం దయచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఆశ్రయములో, ఆయన సంరక్షణలో ఎంతగానో సంతోషం ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. కీర్తనలు 121 అధ్యాయం 7వ వచనం, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును, ఆయన మన ప్రాణాన్ని కాపాడుతున్నటువంటి దేవుడు. ఏ అపాయం మన దగ్గరికి రాకుండా ఆయన మనల్ని కాపాడుతుంటున్నాడు, ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన సంరక్షణలో, దేవుని సంరక్షణలో ఎంతో ఆనందం ఉంది, దేవుని సంరక్షణలో ఎంతో సంతోషం ఉంది. ఆయన ఆశ్రయించినప్పుడు ఎంతో సంతోషం ఉంది మనకి. ఆయన మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు, మనల్ని భద్రపరుస్తున్నటువంటి దేవుడు కదా. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేగా తర్వాత చూడండి, మనం గమనించినట్లయితే కీర్తనలు 119వ అధ్యాయము 111వ వచనం, సామ్స్ 119:111. నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే ఆయన శాసనాలు ఎట్లా ఉన్నాయంట. చూడండి, అదే అధ్యాయంలో 174 వచనం, 174. నీ ధర్మశాస్త్రం ఏంటంట నాకు కదా. ఆయన వాక్యములో ఏముంది? సంతోషం ఉంది, ఆయన వాక్యములో ఆనందం ఉంది, దేవుని వాక్యములో సంతోషము, దేవుని వాక్యములో ఆనందం ఉంది. అటువంటి ఆనందాన్ని నీకు నాకు ఆయన దయచేస్తూ వచ్చినాడు కదా. ఈ వాక్యాన్ని నీకు నాకు ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఎంతగానో సంతోషం, ఎంతగానో ఆదరణ దేవుని వాక్యములో. కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలంటే ప్రతిదినం కూడా ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని చదవాలా. ఎందుకంటే ఆయన వాక్యంలో ఏముంది? సంతోషం ఉంది. నువ్వు ఆ సంతోషాన్ని అనుభవించాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని చదవాలి. ఆయన వాక్యాన్ని చదవకపోతే మనం సంతోషించలేము.
మనం ఆ విధంగా సంతోషించలేకపోతే మనం ఏం చేయలేం, ఆయన ఆరాధించలేము. ఒకవేళ ఆరాధించినా కూడా అది ఎట్లా అవుతుందంటే వ్యర్థమైనటువంటి ఆరాధన అవుతుంది. కాబట్టి ఆయన వాక్యములో సంతోషము, ఆయన వాక్యములో ఆనందం ఉంది. కాబట్టి అటువంటి వాక్యాన్ని నీకు నాకు ఆయన అనుగ్రహించినటువంటి వాడిగా ఆయన ఉంటూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనం ఆయన ఆరాధించాలి. చూడండి యెరెమయా 15:16 వచనం, యెరెమయా గ్రంథము 15:16 వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుకుని సైన్యములకు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయంలో ఆనందమును కలుగజేయుచున్నది. చూడండి యెరెమయా ఏం చెప్తా ఉంటున్నాడు ఇక్కడ, నీ మాటలు నాకు దొరకగా నేనేం చేస్తున్నానంట. అది బహుశా అప్పట్లో రేర్గా దొరికేదేమో, ఏంది దేవుని వాక్యము కదా. అందుకే ఈ మాట అంటా వచ్చినాడు, నీ వాక్యము నాకు దొరకగా నేనేం చేసిన, ఇమ్మీడియట్గా భుజించిన కదా. నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించి తిని కదా. మనకి ఇప్పుడు సమృద్ధిగా ఉంది వాక్యం కదా, రోజు ఉంది వాక్యం, కానీ మనం ఏం చేయట్లా, చాలాసార్లు భుజించట్లా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక దినం వస్తుంది మనం భుజించాలనుకున్నా ఏం చేయలేం, దొరకదు. అది ఇదే పరిస్థితి వస్తుంది. మనం వెతుకులాడుతూ ఉంటాం దేనికోసం, దేవుని వాక్యం కోసం. ఇప్పుడైతే సమృద్ధిగా ఉంది, మనకి రోజు వింటూ ఉన్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి కదా, వాట్సాప్లో అంకుల్ మెసేజ్ స్టార్ట్ చేశాడు పొద్దున్నే 6 గంటలకి ఎందుకో, అప్పటి నుంచి. కాబట్టి అప్పటి నుంచి మనకు రోజు వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని మనము దొరికినప్పుడు ఏం చేయాలంటే భుజించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఎందుకంటే అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడ, నీ వాక్యములో ఏముంది, సంతోషం ఉంది. నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు. అది మన హృదయాలకి దేవుని వాక్యము సంతోషాన్ని, ఆనందాన్ని మనకు కలగజేసేదిగా ఉంటూ వచ్చింది, కలగజేస్తూ ఉంది. కాబట్టి అందుని బట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఆయన ఏం చేయాలంటే ఆయన ఆరాధించాలా. ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. ఆయన వాక్యంలో ఎంతో సంతోషం ఉంది. తర్వాత చివరిగా మనం చూసుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం. చూడండి 122 కీర్తనలు 122 మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెలుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చివరిగా మనం గమనించినట్లయితే దేవుని సంఘములో లేకపోతే దేవుని యొక్క మందిరములో ఏముంది, సంతోషం ఉంది. కాబట్టి పరిశుద్ధుల యొక్క సహవాసంలో సంతోషం ఉంది కదా. మనం ఇక్కడికి రావాలా, ఇక్కడికి వచ్చి మనం ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అప్పుడే సంతోషం ఉంది కదా. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేసినాడు, ఎక్కడి నుంచి బయలుదేరినాడు, యెరూషలేము నుంచి. మనం కూడా ఎప్పుడు అదే చేస్తూ ఉంటాం. యెరూషలేము నుంచి ఎక్కడికి బయలుదేరుతూ ఉంటాం, ఎరికోకే పోతా ఉంటాం. ఏమైంది, బాగా కొట్టినారు కదా, ఎవరు, దొంగలు కదా. కాబట్టి అప్పుడు ఏమైందంటే ఎవరు వచ్చినారు, చాలా మంది వచ్చినారు కదా. కానీ చివరిగా ఎవరు ఆయన్ని రక్షించినారు, ఒక సమరయుడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ చేర్చుతా వచ్చినాడు. అది ఎందుకు ఆయన కొట్టారు, ఆయన మందిరంలో ఉండకుండా ఆడిపోయినాడు. అది మందిరంలో నుంచి యెరూషలేము అంటే ఏంటి, దేవుని ఇల్లు, దేవుని మందిరము. కాబట్టి దేవుని మందిరంలోంచి ఎక్కడికి పోతా ఉన్నాడు, కాబట్టి తిరిగి మళ్ళీ ఏం చేసినాడంటే అక్కడికే చేరుస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని సంఘములో, దేవుని మందిరములో ఆనందం ఉంది. ఆనందాన్ని నీకు నాకు ఆయన దయచేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆనందాన్ని పోగొట్టుకునేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఆ సంతోషాన్ని పోగొట్టుకునేటువంటి వారంగా మనం ఉండకూడదు. మనం కూడా తన వలె యెరూషలేము నుంచి ఎరుకోకి మనం వెళ్ళినట్లయితే చాలా దారుణమైనటువంటి దెబ్బలు తినాల్సి వస్తుంది.
బహుశా మన జీవితాల్లో అనేక మార్లు మనం అటు వెళ్తా వచ్చి దెబ్బలు తింటా వచ్చినామేమో. అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, కృప కలిగినటువంటి వాడై ఉండి మన పట్ల మనల్ని తిరిగి ఎక్కడ చేరుస్తా వచ్చినాడు? మళ్ళీ తిరిగి ఆయన ఆ యొక్క సంఘములో, ఆ యొక్క సహవాసములో, ఆ యొక్క మందిరంలోనికి నిన్ను నన్ను చేర్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దేవుని సంఘములో, దేవుని మందిరములో ఆనందం ఉంది. కాబట్టి మనం ఆయన సన్నిధిలోకి వచ్చి, ఆయన మందిరంలోకి వచ్చి మనము ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆయన స్తుతించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆయన గణపరిచేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి ఆ విధంగా మనం ఆయన్ని ఆరాధించాలి అని ఆయన కోరుకుంటా వస్తా వచ్చినాడు కదా. మనం గమనిస్తూ వచ్చినాము, దేవుని యొక్క రక్షణలో ఆనందం ఉంది. ఆయన మనకి, నీకు నాకు రక్షణ దయచేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆ యొక్క రక్షణలో ఆనందం ఉంటా వచ్చింది, సంతోషం ఉంటా వచ్చింది. ఆ రక్షణ ఆనందాన్ని నీకు నాకు దయచేసినాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేగా తర్వాత మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం అంట. సంపూర్ణమైనటువంటి సంతోషం. కాబట్టి మన జీవితాల్లో సంపూర్ణమైనటువంటి సంతోషం ఎక్కడ దొరుకుతా ఉందంటే దేవుని యొక్క సన్నిధిలో. ఒకప్పుడు మనం ఆయనకి దూరస్థలంగా ఉంటా వచ్చినాము. అటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తములో మనల్ని ఏం చేసినాడు? సమీపస్తులుగా చేసినాడు. నిత్య జీవానికి మనల్ని వారసులుగా చేసినాడు. ఆ యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధికి మనల్ని దగ్గరగా చేరుస్తూ వచ్చినాడు. తద్వారా ఆ యొక్క ఆనందాన్ని, ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని నీకు నాకు దయచేస్తూ వచ్చినాడు. అంతేకాదు దేవుని యొక్క సంరక్షణలో ఆనందం ఉంది, దేవుని యొక్క సంరక్షణలో సంతోషం. ఆయన ఆశ్రయించేటువంటి వారందరూ కూడా సంతోషించేటువంటి వారిగా ఉంటూ వస్తారు కదా. నిన్ను నన్ను ఆయన భద్రపరుస్తున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. ఏ అపాయము నీకు నాకు కలగకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అంతేకాదు దేవుని యొక్క వాక్యములో సంతోషం, ఎంతగానో సంతోషం. ఈ యొక్క వాక్యాన్ని మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే దొరికినప్పుడల్లా భుజించేటువంటి వారంగా ఉంటున్నాం. అప్పుడే మన జీవితంలో ఎంతగానో సంతోషం, మిక్కిలి సంతోషం కదా. చెప్పనసఖ్యముగా అనేటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషం కదా. చివరిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క సంఘములో, దేవుని యొక్క మందిరంలో ఏముంది? సంతోషం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నీకు నాకు ఆయన దయచేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం వాటిని జ్ఞాపకం చేసుకొని మనం ఆయన ఆరాధిస్తూ వద్దాం. ఆయన సంఘంలో, ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజల మధ్యలో మనం ఉంటా వచ్చినాం. కాబట్టి మనం ఆ విధంగా మనం ఆయన ఆరాధిస్తూ వద్దాం. దావీదు అదే గుర్తెరుగుతా వచ్చినాడు. అందును బట్టి ఆయన్ని గొప్పగా ఆరాధించినటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. దేవుడి వాక్యాన్ని దీవించుకుందాం.